శ్రీ వెంకటేశ్వర స్వామి దక్షిణ భారతంలో అలాగే యావత్ భారతదేశంలో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ నమ్మే భగవంతుడు. విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతి ఏడాది కూడా దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. అయితే ఆయన చుట్టూ కూడా ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. అంటే స్వామివారి విగ్రహం వెనకాతల నిజంగానే మనుషులకు ఉన్నట్టుగా జుట్టు ఉంటుందని అంటారు. అది నిజమేనా? వెంకటేశ్వర స్వామి కేవలం కుబేరుడి దగ్గర మాత్రమే కాకుండా శ్రీ వరాహ స్వామి దగ్గర కూడా అప్పు తీసుకోవడం జరిగిందంటారు. అది ఎంతవరకు నిజం? స్వామివారి విగ్రహం నుంచి ఎప్పుడు కూడా చెమట వస్తూనే ఉంటుంది. అయితే పూజారులు ఆ చెమటను తొడవడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ చెమట కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న కారణం ఏంటి? శ్రీవారి ఆలయంలో ఉన్న బొమ్మల బావికి నీరు విరజ అనే ఒక పవిత్రమైన నది నుంచి వస్తున్నాయా? ఆ నీరు వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల కింద నుంచి పెడుతోందా? శ్రీవారిని అలంకరించడానికి ఉపయోగించిన పువ్వులని ఒక జలపాతంలో పడేస్తే ఆ జలపాతం శ్రీవారి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే ప్రాంతంలో బయటకు వచ్చి ఆ పువ్వులన్నీ అక్కడ తేలేలా చేస్తుందా? శ్రీవారి ఆలయానికి పూలు, పళ్ళు, పాలు ఇవన్నీ కూడా ఒక సీక్రెట్ విలేజ్ నుంచి వస్తున్నాయా? ఆ విలేజ్ ఏంటనేది ఎవరికీ తెలియకుండానే నిజంగా ఉందా? అది శ్రీవారి ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో నిజంగానే ఉందా? అక్కడ నివసించే స్త్రీలెవరూ కూడా రవికలని ధరించరు అంటారు. మరి అందులో వాస్తవం ఎంత? వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటన్నిటికంటే ముందు మనం శ్రీవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారు భూమి మీదకి రావడం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన కథలు మనకి 2 చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వెంకటాచల మహత్యంలో, మరొకటి వరాహ పురాణంలో. అయితే ఈ 2 కూడా మనకి తెలియజేసేది ఒకటే, మహావిష్ణువే భూమి మీద తిరుమలలో అవతరించారు అని. అందులో మొదటి కథ మనకు తెలియజేసేది ఏంటంటే, ఒకసారి భూమి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే వాయుదేవుడు భూమి మీద పెరుగుతున్న మంటలను చల్లార్చడానికి బలంగా వీయడంతో భూమి మీద వర్షాలు పడి విపరీతంగా వరదలు వచ్చి భూమి పాతాళ లోకంలోకి మునిగిపోయింది. ఆ సమయంలోనే మహావిష్ణువు ఆది వరాహ అవతారాన్ని ఎత్తి తన యొక్క దంతాలను ఉపయోగించి భూమిని పాతాళ లోకం నుంచి పైకి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆది వరాహమూర్తి బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థన ప్రకారం, అంటే భూమిని మళ్లీ పునఃసృష్టించమని వాళ్లు కోరడంతో భూమికి రక్షణగా భూమి మీదే నివసించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే తన వాహనమైన గరుడుని క్రీడాచాల పర్వతాన్ని వైకుంఠం నుంచి తీసుకురమ్మని తెలియజేశారు. ఈ పర్వతం దగదగ మెరిసే మణులతో, వజ్ర వైడూర్యాలతో 7 భాగాలుగా ఉంటూ ఆదిశేషుని యొక్క 7 తలల్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు ఆది వరాహమూర్తి సాధారణ రూపంలోకి మారి అక్కడే ఆ క్రీడాచాల పర్వతం మీదే భూదేవితో కలిసి ధ్యానయోగం మరియు కర్మయోగం గురించి ప్రజలకి తెలియజేసేలాగా, ప్రజలకి జ్ఞానాన్ని పెంపొందించేలాగా వాళ్ళని అనుగ్రహిస్తూ భూమి మీదే ఉన్నారు. ఈ విషయాన్ని మనకి వరాహ పురాణం తెలియజేస్తుంది. అందుకని తిరుమలని వరాహ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత మరొక ప్రాముఖ్యమైన చారిత్రాత్మకమైన కథ ఇంకొకటి ఉంది. అది కలియుగం యొక్క ఆరంభం. ఆది వరాహమూర్తి వెంకటాద్రిని వదిలి వైకుంఠానికి వెళ్లిపోవడం జరిగింది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మళ్లీ తిరిగి భూమి మీద అవతరించాలని కోరుకుంటున్నాడు. అందుకని నారద మహర్షిని పిలిపించి ఏదో ఒకటి చేయమని అడగడం జరిగింది. నారద మహర్షి వెంటనే గంగానది ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సప్త ఋషుల వారు ఒక యజ్ఞాన్ని చేసి ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి అందించాలి, త్రిమూర్తులలో ఎవరు ముఖ్యమైన వారు అనేది తెలుసుకోలేక సతమతమవుతూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరికి ఈ తీర్థ ఫలాన్ని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా నారద మహర్షి భృగు మహర్షి దగ్గరికి వెళ్లి ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో మీరే పరీక్షించి చూడండి అని తెలియజేశారు. భృగు మహర్షి దానికి అంగీకరించి ప్రతి ఒక్కరిని పరీక్షించడానికి వెళ్లారు. సాధారణంగానే భృగు మహర్షికి కోపం చాలా ఎక్కువ, అలాగే గర్వం కూడా కొంచెం ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన అరికాలి కింద ఒక నేత్రం ఉంటుంది. ఇది ఆయన 3వ కన్ను. దీనిని అగ్నిన నేత్రం అని పిలుస్తూ ఉంటారు. దాని కారణంగానే ఆయనకి కోపం, గర్వం 2 కూడా ఎక్కువగానే ఉంటాయి. భృగు మహర్షి మొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే దానిని వింటూ భృగు మహర్షి యొక్క రాకని గమనించలేదు. ఇది భృగు మహర్షికి చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడిని శపించడం జరిగింది. భూమి మీద ఇంక నీకు పూజలు గాని దేవాలయాలు గాని ఉండవు అని. అందువలనే బ్రహ్మదేవుడిని మనం ఎవరూ కూడా గుళ్లలో పూజించం. ఆ తర్వాత ఆయన కైలాసానికి వెళ్లడం జరిగింది. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో కలిసి నాట్యం చేస్తూ ఉన్నాడు. భృగు మహర్షి యొక్క రాకని ఆయన గమనించి వేచి ఉండండి, నేను వస్తున్నాను అన్నట్టుగా నృత్య భంగిమ ద్వారా ఆయనకు తెలియజేశారు. కానీ దానిని గమనించని భృగు మహర్షి శివుడు కూడా తనని పట్టించుకోలేదని కోపగించి శివుడిని కూడా శపించారు. ఇక మీదట నీకు అన్ని పూజలు కూడా కేవలం లింగ రూపంలో మాత్రమే దొరుకుతాయి అని. అందుకని మనం ఎప్పుడు కూడా శివుణ్ణి లింగం రూపంలోనే పూజిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన విష్ణుమూర్తి దగ్గరికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వైకుంఠాన్ని చేరుకున్నారు. కానీ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఆయన రాకని గమనించలేదు. అప్పటికే బ్రహ్మ మరియు శివుడు తనని పట్టించుకోలేదన్న కోపంతో ఉన్న భృగు మహర్షి విష్ణుమూర్తి కూడా తనను పట్టించుకోకపోవడంతో కోపంతో విష్ణుమూర్తి యొక్క హృదయం మీద తన్నడం జరిగింది. విష్ణుమూర్తి వెంటనే జరిగిందేంటో అర్థం చేసుకుని, మునివర్య నన్ను క్షమించండి, మీ రాకని నేను గమనించలేదు, నా ఈ తప్పును మన్నించండి అంటూ ఆయనకి పాదసేవ చేస్తున్నట్టుగా చేస్తూ ఆయన అరికాలిలో ఉన్న 3వ నేత్రాన్ని చేతితో చిదిమేయడం జరిగింది.
ఎప్పుడైతే మూడవ కన్ను పోయిందో భృగు మహర్షికి గర్వభంగం జరిగింది. తాను చేసిన తప్పేంటో తెలుసుకుని విష్ణుమూర్తి మొత్తం అందరిలోకెల్లా అత్యుత్తముడు అని నిర్ణయించుకుని విష్ణుమూర్తికి ఆ తీర్థ ఫలాన్ని ఇచ్చేసి వెళ్లిపోయాడు. అయితే ఇదంతా చూస్తూ ఉన్న లక్ష్మీదేవికి మాత్రం ఇదేదీ కూడా నచ్చలేదు. విష్ణుమూర్తిని తన్నినందుకు భృగు మహర్షిని విష్ణుమూర్తి శిక్షిస్తారనుకుంటే ఆయన భృగు మహర్షికి సేవ చేయడం, అంతేకాకుండా తన యొక్క నివాస స్థానమైన విష్ణుమూర్తి హృదయ స్థానాన్ని ఆయన తన్నడాన్ని కూడా లక్ష్మీదేవి అంగీకరించలేకపోయింది. వెంటనే విష్ణుమూర్తితో ఒకటే మాట అంది, నేను నివసించే ప్రాంతాన్ని ఒక సాధారణ మానవుడు మట్టి కాళ్లతో తన్నడం నాకు ఎంతో బాధను కలిగిస్తుంది. అతన్ని శిక్షించకుండా మీరు అతనికి సేవలు చేయడం మరింత బాధను కలిగిస్తుంది. బహుశా మీకు ఇది అంగీకారమేనేమో, కానీ నా భర్తని ఎవరైనా అవమానిస్తే నేను తట్టుకోలేను. నేనే కాదు, ప్రపంచంలోని ఏ మహిళ కూడా తన భర్తని ఎవరైనా అవమానిస్తే తట్టుకోలేదు. ఇక నేను మీతో ఉండదలుచుకోలేదు అని లక్ష్మీదేవి విష్ణువుని వదిలేసి వెళ్లిపోయింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి వెళ్లిపోయిందో విష్ణుమూర్తి బలహీనుడయ్యాడు. లక్ష్మి అంటే మనకు తెలిసిందల్లా ధనం, కానీ లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే కాదు, సిరి. సిరి అంటే డబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అందం, ఇవన్నీ కూడా సిరే. కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల విష్ణుమూర్తి చాలా బలహీనుడయ్యి వెంటనే లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఈ విశ్వంలోని ప్రతి ఒక్క ప్రపంచాన్ని కూడా వెతికాడు. కానీ ఆయన భూమిని మాత్రం వెతకలేదు. ఎందుకంటే భూమి నుంచి వచ్చిన ఒక ఋషి విష్ణుమూర్తిని తనడం జరిగింది కాబట్టి ఆమెకు భూమి అంటే నచ్చదని విష్ణుమూర్తి అనుకుని భూమిని మాత్రం వెతకడు. కానీ లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలేసిన తర్వాత భూమి మీదకే వచ్చింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ అంటే ఒకప్పుడు అది కరవైరపురం, అక్కడ ధ్యానం చేసుకుంటూ గడపసాగింది. నిజానికి విష్ణుమూర్తి అనుకున్నట్టుగానే లక్ష్మీదేవికి భూమి అంటే నచ్చదు. అందుకని ఆమె ఎప్పుడూ కూడా మనుషుల యొక్క కడుపు నుంచి జన్మించలేదు, కేవలం అవతారంగా మాత్రమే జన్మించింది ఆమె. సీతాదేవి లక్ష్మీదేవి యొక్క అవతారం. కానీ సీతాదేవి ఎలా జన్మించింది? భూమిలో ఒక బాక్సులోంచి బయటపడింది. ఇక్కడ కూడా ఆమె మనిషి యొక్క గర్భంలో జన్మించలేదు. అలాగే మరొక జన్మలో మంటలోంచి పుడుతుంది. ఎప్పుడూ కూడా ఆమె మనుషుల యొక్క గర్భం నుంచి జన్మించలేదు. ఈ ఉద్దేశంతోనే విష్ణుమూర్తి కూడా భూమి మీద వెతకలేదు. కానీ నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి లక్ష్మీదేవి భూమి మీదే ఉందని తెలియజేశాడు. వెంటనే విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూమి మీదకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. భూమి మీద శ్రీనివాసుడిగా జన్మించాడు. అయితే శ్రీనివాసుడిగా అంటే మనిషిగా జన్మించాడు. మనిషిగా జన్మించిన తర్వాత లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా కూడా ఆమె కనబడలేదు. కానీ మనిషి అన్నాక ఆకలి దప్పులు, నీరసం ఇవన్నీ ఉంటాయి కదా. అలాగ తిండి మరియు నీరు లేకపోవడం వల్ల ఒక చెట్టు కింద కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన భగవంతుడు అన్న విషయం మనుషులకు తెలియకపోయినా ప్రకృతికి తెలుస్తుంది కాబట్టి వెంటనే చీమలన్నీ ఆయన కాపాడడానికి ఆయన చుట్టూ ఒక పుట్టని కట్టాయి. వెంటనే ఈ విషయాన్ని లక్ష్మీదేవికి నారద మహర్షి తెలియజేశాడు. ఎంత కోపంతో ఉన్నా కూడా తన భర్త అన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్లాలంటే కోపంతో ఉంది కాబట్టి అక్కడికి వెళ్లలేక శివుణ్ణి మరియు బ్రహ్మదేవుడిని పూజించి తన భర్తని కాపాడమని వేడుకోవడం జరిగింది. వెంటనే శివుడు మరియు బ్రహ్మ విష్ణుమూర్తికి సహాయం చేయడం కోసం ఒక ఆవు మరియు దూడగా జన్మించడం జరిగింది. ఆ తర్వాత దగ్గరలోని పశువుల కాపరి యొక్క మందలో చేరిపోయి ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సహాయం చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు కూడా ఆ ఆవు ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఆ పుట్ట లోపలికి పాలు పోసి శ్రీనివాసుని యొక్క దాహార్తను తీర్చి ఆయనని కాపాడుతూ వచ్చేది. అయితే పశువుల కాపరి ప్రతిరోజు కూడా అన్ని ఆవులు పాలిస్తున్నాయి, కానీ ఈ ఆవు మాత్రం పాలివ్వట్లేదు, బహుశా దూడ పాలన్నీ తాగేస్తుందేమో అని దూడని ఆవుని వేరు చేశాడు. కానీ అయినా కూడా ఆవు పాలివ్వకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఒకరోజు ఆ ఆవుని వెంబడించాడు. ఆ రోజు ఆ ఆవు పుట్ట దగ్గరకు వచ్చి పాలన్నిటినీ కూడా పుట్ట లోపల పోసేయడాన్ని ఆ పశువుల కాపరి గమనించాడు. తన గడ్డి తింటూ తనకి పాలివ్వకుండా ఆ పుట్టలో పాలు పోస్తుందన్న కోపంతో ఆ ఆవు మీదకి ఒక గొడ్డలని విసిరాడు. అయితే అప్పుడే ఆ ఆవుకి అడ్డుగా శ్రీనివాసుడు లేచి నుంచున్నాడు. ఆ గొడ్డలి శ్రీనివాసుడి నుదిటిని తాకింది. అలాగ నుదిటిని తాకినప్పుడు శ్రీనివాసుడి యొక్క జుట్టు కొంతవరకు ఊడిపోయింది. అలాగే తలపైన బలమైన గాయం కూడా అయింది. ఆ గాయాన్ని చూసిన వెంటనే ఆ పశువుల కాపరి చనిపోయాడు. అయితే ఆ కాపరి చేసిన తప్పుకి అతని యొక్క రాజైన చోళ రాజుకు కూడా విష్ణుమూర్తి నువ్వు కూడా రాక్షసుడిగా మారిపోవాలని శాపం విధించడం జరిగింది. అయితే ఆ రాజు శ్రీనివాసుడిని వేడుకోగా ఈ జన్మ ముగిసిన తర్వాత తదుపరి జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు. అప్పుడు నువ్వు నన్ను మహారాజును చేసిన తర్వాత నీ యొక్క శాపం ముగుస్తుంది. అదే నీకు శాప విమోచనమని తెలియజేసి అక్కడ నుంచి ముందుకు సాగాడు. అలాగే లక్ష్మి గురించి వెతకడం మొదలుపెట్టాడు. అయితే మరలా ఆయనకు నీరసం వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నీలాదేవి అనే ఒక దేవతల పుత్రిక ఆ ప్రాంతం వైపు వచ్చింది. విశ్రాంతి తీసుకుంటున్న శ్రీనివాసుడిని చూసి ఎవరితగాడు ఇంత అందంగా ఉన్నాడు, ఇంతటి అందగాడిని జుట్టు లేకుండా చూడలేకున్నానే అనుకుంటూ తన జుట్టులోంచి కొంత భాగాన్ని తీసి శ్రీనివాసుడికి అతికించడం జరిగింది. అప్పుడు శ్రీనివాసుడు నిద్రలేచాడు. ఎందుకు ఇలా చేశావని ఆమెను ప్రశ్నించాడు. నేను మగవాడిని, నాకు జుట్టు లేకపోయినా ఏమీ కాదు, కానీ నువ్వు స్త్రీవి, నీకు జుట్టే అందాన్ని తీసుకొస్తుంది. కానీ నువ్వు నా కోసం నీ జుట్టును త్యాగం చేశావు. అందుకని ఇప్పుడు నీకు ఒక వరం ఇస్తున్నాను. అదేంటంటే ఇప్పటి నుంచి ఈ యుగం ముగిసేంత వరకు నా భక్తులు తలనీలాన్ని సమర్పిస్తూ ఉంటారు, అవన్నీ కూడా నీకే చెందుతాయని ఆమెకు వరం ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం కూడా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుంటున్నట్టుగా మన తలనీలాన్ని సమర్పిస్తూ ఉంటాం, అవన్నీ కూడా ఈ నీలాదేవికే చెందుతూ ఉంటాయి. అయితే తర్వాత కొంతకాలం గడిచింది. కానీ విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడుందో కనిపించలేదు. అలా వెతుకుతూ ఆయన ఒక ఇంటి దగ్గర ఆగాడు.
ఎందుకనో శ్రీనివాసుడికి ఆ ఇంటిలో తన తల్లి ఉన్నట్టుగా అనిపించి ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టడం జరిగింది. ఆ ఇంటి లోపల ఒక పెద్ద ఆవిడుంది. ఆమె పేరు వకుల. ఆమె ఇంకెవరో కాదు, 3000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు ఒక ఋషి యశోద దగ్గరికి వచ్చి, నీ కొడుకు కంసుణ్ణి చంపాల్సిన సమయం ఆసన్నమైంది, కృష్ణుణ్ణి నాతో పంపండి అని అడిగి కృష్ణుణ్ణి తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. కానీ ఎన్నో ఏళ్లైనప్పటికీ కూడా శ్రీకృష్ణుడు యశోద దగ్గరికి తిరిగి రాలేదు. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని యశోద శ్రీకృష్ణుడి దగ్గరికి వెళితే అప్పటికే శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు. శ్రీకృష్ణుడి వివాహం జరిగిపోయింది. అప్పుడు యశోద బాధపడుతూ, నీ పెళ్లి నా చేతుల మీదుగా చేద్దామనుకున్నాను, కానీ నాకు ఆ అవకాశం లేకుండా చేశావు అని శ్రీకృష్ణుడితో బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు, ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా నీ చేతుల మీదగాని నా వివాహం జరుగుతుందమ్మా అని. అప్పటి ఆ యశోదే ఇప్పుడు వకులగా జన్మించింది. ఈ విషయాన్ని తెలుసుకున్నాక ఆమె దగ్గరే ఉండసాగాడు. అయితే ఒకానొక సందర్భంలో ఒక ఏనుగుల మంద ఒక గుంపు మీదకి దాడి చేస్తూ ఉంది. ఆ గుంపు మొత్తాన్ని కూడా శ్రీనివాసుడు ఆ ఏనుగుల నుంచి కాపాడడం జరిగింది. ఆ మనుషుల గుంపులో ఒక యువరాణి కూడా ఉంది. ఆమె ఆకాశరాజు యొక్క పుత్రిక. ఆమె పేరు పద్మావతి. అయితే ఈమె జననం వెనక కూడా ఒక చరిత్ర ఉంది. త్రేతాయుగానికి గనక వెళ్ళినట్టయితే శ్రీరాముడు మాయాలేడి వెంట పరిగెడుతూ ఉంటాడు. శ్రీరాముడికి ఏదైనా అపాయం జరిగిందేమో తెలుసుకోమని సీతాదేవి లక్ష్మణ్ణి పంపిస్తుంది. లక్ష్మణుడు వెళుతూ లక్ష్మణ రేఖను గీసి ఈ గీతని దాటవద్దు అని చెబుతాడు. కానీ రావణాసురుడు వచ్చిన తర్వాత సీతాదేవి ఆ గీతని దాటబోతూ ఉంటుంది. అయితే ఆ గీతలో అగ్నిదేవుడున్నాడు. ఆ అగ్నిదేవుడే ఆమెని కాపాడుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే రావణాసురుడు ఆమెని బంధించబోతున్నాడని అగ్నిదేవుడికి అర్థమైందో వెంటనే సీతాదేవిని తన లోపలికి లాగేసుకుని సీతాదేవిలాగే అక్కడ ఒక మాయను సృష్టించడం జరిగింది. ఆ మాయ పేరే వేదవతి. ఈ వేదవతి అచ్చం సీతలాగే ఉంటుంది, సీతలాగే ప్రవర్తిస్తుంది, సీత వంటి స్పృహనే కలిగి ఉంటుంది. అంటే తనే సీత అని నమ్ముతూ ఉంటుంది. శరీరం సీతాదేవిది కాదు, కానీ ఆత్మ, మనసు ఇవన్నీ కూడా సీతాదేవివే. ఆమె తనను తానే సీతాదేవిలా ఊహించుకుంటుంది, సీతాదేవిలా మాట్లాడుతూ ఉంటుంది, సీతాదేవిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలైన సీతాదేవి అగ్నిదేవుడి దగ్గరే ఉంది. అయితే ఈ మాయా సీత అయిన వేదవతి మాత్రమే లంకలో ఉంది, అసలైన సీతాదేవి కాదు. అయితే శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించిన తర్వాత సీతాదేవిని తిరిగి తన రాజ్యానికి తెచ్చుకునే ముందు అగ్ని ప్రవేశం చేయమంటాడు, సీత యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం. అప్పుడు అగ్నిలోకి ప్రవేశించేది సీతాదేవి కాదు, వేదవతి. అప్పుడు ఆ అగ్నిలోంచి బయటికి సీతాదేవి, వేదవతి ఇద్దరూ వస్తారు. సీతాదేవికి తన యొక్క స్పృహ వచ్చేస్తుంది, వేదవతికి తన యొక్క స్పృహ అనేది పూర్తిగా పోతుంది. అప్పుడు మాత్రమే వేదవతికి తెలుస్తుంది తను సీతాదేవిని కాదు, తన భర్త రాముడు కాదు అని. కానీ వేదవతి ఏమంటుందంటే, నేను ఇప్పటి నేనే సీత, శ్రీరామచంద్రుడే నా భర్త అనుకున్నాను, కానీ అది నిజం కాదు అని తెలిసి నాకు చాలా బాధగా ఉంది. శ్రీరామచంద్ర నన్ను వివాహం చేసుకో అని కోరింది. శ్రీరామచంద్రుడు ఏమంటాడంటే, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నేను కేవలం సీతాదేవికి మాత్రమే అంకితం, సీత మాత్రమే నా భార్య, కానీ నీ కోరికను కూడా నేను నెరవేరుస్తాను, ఏదో ఒక జన్మలో నేను నిన్ను వివాహం చేసుకుంటానని ఆమెకు వరమిచ్చాడు. అప్పటి వేదవతే ఇప్పుడు పద్మావతిగా జన్మించింది. ఈ వేదవతి యొక్క కథ ఎవరో సృష్టించింది కాదు, నిజంగా ఎన్నో పురాణాలలో దీని గురించి ప్రస్తావించబడింది. మాయా సీత లేదా ఛాయా సీత అన్న పేరుతో వికీపీడియాలో దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అక్కడ మీకు పూర్తి కథ తెలుస్తుంది. అలాగా వకులకి పద్మావతికి ఇద్దరికి కూడా వాళ్ళ యొక్క జన్మలకి ముందే వాళ్ళకి శ్రీకృష్ణుడిగా ఒకసారి, శ్రీరామచంద్రుడిగా ఒకసారి వరాలను ఇవ్వడం జరిగింది. ఆ వరాల కారణంగానే వాళ్ళిద్దరూ ఇప్పుడు జన్మించారు. వాళ్ళిద్దరి కోరికలని ఇప్పుడు తీర్చవలసిన సమయం ఆసన్నమైందని శ్రీనివాసుడికి అర్థమైంది. అందుకని పద్మావతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే మాటని వకులకు తెలియజేశాడు. వకుల, శ్రీనివాస, మనం పేదవాళ్ళం, మహారాజు గారి పుత్రిక ఆమె, ఆకాశరాజు తన కూతురుని ఎందుకని ఒక పేదవాడికిచ్చి వివాహం చేస్తాడు అని అడిగింది. శ్రీనివాసుడు దానికి కావలసినవన్నీ నేను చూసుకుంటానని తెలియజేసి ఒక కోయ దొరసానిగా పద్మావతి దగ్గరికి వెళ్లి ఆమె మనసులో కూడా శ్రీనివాసుడే ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుని ఆ తర్వాత తన తల్లి దగ్గరికి వచ్చి ఆమె తండ్రి దగ్గరికి వెళ్లమని తెలియజేశాడు. ఆకాశరాజు కూడా శాప విమోచనం జరగాల్సిన అవసరం ఉంది. ఆకాశరాజు ఎప్పుడైతే తన కూతురిని శ్రీనివాసుడికిచ్చి వివాహం చేసి ఆయనకి రాజ్యాన్ని అప్పచెబుతాడో అప్పుడే ఆయనకి శాప విమోచనం జరుగుతుంది. ఇద్దరికి ఇచ్చిన వరం, అలాగే ఒకరి శాప విమోచనం, ఇదంతా కూడా ఆ ఒక్క వివాహంతోనే ఆధారపడి ఉంది. అందుకని శ్రీనివాసుడు వకుల ఆకాశరాజుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒక తంత్రాన్ని చేశాడు. వకుల ఆకాశరాజుకి అలాగే ఆయన కుటుంబానికి బాగా ధనవంతురాలిలా కనిపిస్తుంది. అలాగే పట్టు వస్త్రాలతో, వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలతో దగదగా మెరిసిపోతూ కనిపిస్తుంది. కానీ ఆమె ధరించింది ఒక సాధారణ చీర మాత్రమే. అయితే ఇప్పటి కాలంలో ఆడపిల్లలు మగవాళ్ళకి కట్నం ఇచ్చే సాంప్రదాయం ఉంది, కానీ ఒకప్పటి కాలంలో మగవాళ్ళు ఆడవాళ్ళకి కట్నం ఇచ్చే సాంప్రదాయం ఉంది. దాన్ని కన్యాశుల్కం అని అంటారు. ఈ కన్యాశుల్కం ఇవ్వడం కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర నుంచి కొన్ని లక్షల వరహాలని అప్పుగా తీసుకుని తర్వాత తన భక్తులు నీకు వడ్డీని చెల్లిస్తారని తెలియజేశాడు. అందుకని శ్రీనివాసుడు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా ఆదాయం వచ్చే భగవంతుడు అయినప్పటికీ కూడా ఆ ఆదాయం మొత్తం కుబేరుడి దగ్గరకే వెళుతుందని చెబుతూ ఉంటారు. ఆకాశరాజు కూడా ముందుగా ఈ వివాహాన్ని నేరుగా ఒప్పుకోలేదు. ఋషి అయిన బృహస్పతి దగ్గరికి వెళ్లి ఈ వివాహం గురించి తెలియజేశాడు.
బృహస్పతి ఏమని తెలియజేశారంటే పద్మావతి కేవలం విష్ణుమూర్తిని వివాహం చేసుకోవడానికే భూమి మీద జన్మించడం జరిగింది. అది మరొక యుగంలో ఆమెకి విష్ణుమూర్తి ఇచ్చిన వరం, అందుకనే ఆమె ఇప్పుడు భూమి మీద జన్మించింది. ఈ వివాహాన్ని వెంటనే జరిపించమని బృహస్పతి తెలియజేశారు. అలాగే శ్రీనివాసుడి యొక్క వివాహం పద్మావతితో జరిగింది. ఈ పద్మావతి కూడా ఆకాశరాజుకి నేరుగా జన్మించలేదు. పిల్లలు లేక బాధపడుతున్న ఆకాశరాజుకి తామర పువ్వులో దొరికిందామె. అలాగా ఆకాశరాజు ఆమెను పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసుడితో వివాహం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి వెంటనే విష్ణుమూర్తి యొక్క భార్య అయిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి, అమ్మ, నీ భర్త పద్మావతిని వివాహమాడారని తెలియజేశాడు. వెంటనే లక్ష్మీదేవి కోపగించుకుని శ్రీనివాసుడు ముందొచ్చి నుంచుంది. కోపంతో ఉన్న లక్ష్మీదేవిని చూసి శ్రీనివాసుడు 7 అడుగులు వెనక్కి వేశాడు. అప్పుడే ఆ 7 పర్వతాలు కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత వెంటనే విష్ణుమూర్తి అక్కడే శిలగా మారిపోయారు. తర్వాత బ్రహ్మ మరియు శివుడు ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని లక్ష్మీదేవికి పద్మావతి దేవికి అసలు ఏం జరిగిందో తెలియజేశారు. విషయం తెలుసుకున్న తర్వాత లక్ష్మీదేవి అలాగే పద్మావతి దేవి ఇద్దరూ కూడా అదే ప్రాంతంలో విష్ణుమూర్తితో సహా ఉండడం కోసం అక్కడే శిలలుగా మారిపోవడం జరిగింది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసుడి యొక్క గుండె భాగం దగ్గర ఉండగా పద్మావతీదేవి శ్రీనివాసుడి యొక్క ఛాతీకి కుడివైపున ఉంది. అలాగా కలియుగ దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువయ్యారని చరిత్ర చెబుతూ ఉంది. అయితే బ్రహ్మాండ పురాణంలో మరొక కథ కూడా ఉంది. గోపీనాథుడు అనే ఒక బ్రాహ్మణుడు చోళుల రాజ్యంలో ఉంటాడు. ఆయన కృష్ణుడికి చాలా గొప్ప భక్తుడు. ప్రతిరోజు కూడా కృష్ణుడి నామస్మరణే చేస్తూ ఉంటాడు. అయితే కృష్ణుడిని తనకి మోక్షం కలిగించమని కోరుకోవడం జరిగింది. అయితే కృష్ణమూర్తి అతని కలలో కనిపించి శేషాద్రికి వెళ్లి అక్కడ శ్రీనివాసుడిని నిత్యం ధ్యానిస్తూ ఉండమని, అప్పుడు తనకి మోక్షం లభిస్తుందని తెలియజేశాడు. మధ్యలో రంగదాసుడు అనే ఒక శూద్రుడు కూడా నీకు పరిచయం అవుతాడు. మీరిరువురు నాకు ధ్యానం చేస్తూ అక్కడే గడపండి తెలియజేశారు. వెంటనే గోపీనాథుడు ఆ ప్రాంతానికి వెళ్లి రంగదాసుడిని కలిశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మట్టి లోపల ఉన్న విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని బయటికి తీసి ఆ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న మండపాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ తర్వాత రాళ్లతో ఒక గోడని కూడా నిర్మించి శ్రీనివాసుడిని అక్కడే పూజించడం మొదలుపెట్టారు. రంగదాసుడు ప్రతిరోజు పువ్వులను తీసుకొచ్చి వాటితో మాలలు చేసి ఇస్తే గోపీనాథుడు వాటితో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు రంగదాసుడు ఈ మాలలని సిద్ధం చేస్తూ ఉండగా ఒక గంధర్వ జంట ప్రతిక్రీడ చేస్తూ ఉండగా గమనించాడు. అప్పుడు అతను తన మనసుని తన మెదడుని నిగ్రహించుకోలేకపోయాడు. అలాగే తన మనసు కలుషితం అయిపోయిందని కూడా అర్థం చేసుకున్నాడు. సో ఆ కలుషిత మనస్తత్వంతో అతను అప్పటి వరకు సిద్ధం చేసిన ఆ మాలలు అపవిత్రమైపోయాయని వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ తలస్నానం చేసి మళ్లీ పువ్వులను సేకరించి మళ్లీ మాలను తయారు చేసి ఆ తర్వాత ఆ విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. గోపీనాథుడు ఎందుకింత ఆలస్యమైందని ప్రశ్నించాడు. కానీ రంగదాసుడు ఏమీ తెలియచేయలేదు. అప్పుడు రంగదాసుడికి ఒక మాట వినిపించింది. అదేమిటి అంటే, నీ మనసు కలుషితమైంది. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి మంచి కార్యాన్ని కూడా చేయలేవు. నువ్వు మళ్లీ పుట్టు, ఈసారి ఒక రాజుగా పుట్టు, నీ కావాలనుకున్న సుఖాలన్నింటినీ కూడా అనుభవించు. ఆ తర్వాత నాకు ఒక దేవాలయాన్ని నిర్మించి మోక్షాన్ని పొందు అని తెలియజేశారు. రంగదాసుడు అప్పుడు చనిపోయి ఒక మహారాజుగా పుట్టాడు. అప్పుడు ఆయన్ని అందరూ కూడా చక్రవర్తి అని పిలిచేవారు. ద్రవిడ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన్ని తొండమాన్ అని పిలిచేవారు. సో అలాగా ఆయన తొండమాన్ చక్రవర్తి అయ్యారు. ఆయన నారాయణ వనంలో నివసించేవారు. ప్రతిరోజు కూడా శేషాచలానికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సమయంలోనే స్వామివారి కోసం ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఆ దేవాలయానికి 2 ప్రాకారాలు, 2 గోపురాలు, ఒక గర్భగృహం, ఒక పాకశాల, ఒక యాగశాల, ఒక గ్రానరీ, ఒక గోశాల ఇవన్నీ కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఒకసారి ఆ రాజ్యంలోకి ఎంతో మంది శత్రువులు ప్రవేశించి ఆ రాజుని నాశనం చేయాలని చూశారు. అప్పుడు ఆ రాజు స్వామివారి దగ్గరకు వచ్చి సహాయం కోరగా స్వామివారు తన సొంత శంకు చక్రాలను ఇచ్చి ఆయనకి యుద్ధంలో సహాయం చేశారు. ఆ తర్వాత ఆ రాజు వాటిని ఉపయోగించి యుద్ధంలో గెలిచాడు. ఆ తర్వాత ఆ మహారాజు యొక్క కోరిక మేరకు స్వామివారు అక్కడే ఉండిపోయారని ఈ కథ చెబుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఇందాక మాట్లాడుకున్న నీలాదేవి యొక్క సంఘటన ఆధారంగా ఖచ్చితంగా శ్రీనివాసుడి యొక్క తలపైన నీలాదేవి యొక్క జుట్టుంది. అది నిజంగానే ఉందా అంటే లేదని వాదించే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎందుకంటే ఒక విగ్రహానికి గోళ్లు, జుట్టు లాంటివి ఉండవు సాధారణ మనుషులకి ఉన్నట్టుగా. అండ్ ఇవన్నీ కూడా మనుషులకు చెందిన బయోలాజికల్ థింగ్స్. శ్రీనివాసుడు ఎన్నో ఏళ్లుగా అలాగే ఉన్నాడు. ఖచ్చితంగా ఆ విగ్రహానికి జుట్టు వంటిది గాని గోళ్ల వంటిది గాని ఏమీ లేవనైతే చెబుతూ ఉంటారు. కానీ నిజానికి అది మామూలు విగ్రహం కాదు. శ్రీనివాసుడు స్వయంభూ, తనకు తానుగానే వెలిసిన మహాదేవుడు. చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది నిజమే. అలాగే 18వ శతాబ్దంలో ఈ గుడిని వరుసగా 12 సంవత్సరాల పాటు మూసి ఉంచారు అనేది కూడా అబద్ధమే. ఇప్పటి వరకు తిరుమలని ఎప్పుడూ కూడా అన్నేళ్ల పాటు కనీసం ఒక రోజు పాటు కూడా మూసి ఉంచలేదు కావాలని. శ్రీనివాసుడికి పూజలు జరగకుండా చరిత్రలో ఏ రోజూ లేదు. అలాగే శ్రీనివాసుడి వెనకాతల జలపాతం ఉన్నదనేది కూడా అబద్ధమే. అలాగే ఆ పువ్వులు వేర్పేడు అనే గ్రామానికి చేరుకుంటాయనేది కూడా అసత్యమే. ఎవరు కూడా ఆ పువ్వులని తొక్కకూడదు కాబట్టి మొదటగా ఆ పువ్వులని శ్రీనివాసుడి ఆలయానికి దగ్గరలోని బావిలోనే పడేసేవారు. కానీ ఆ తర్వాత బావి పూర్తిగా నిండిపోవడంతో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గార్డెన్స్ లో కావచ్చు, వేరే ప్రాంతాలలో కావచ్చు పడేస్తూ ఉన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే పాలు పళ్ళు అలాగే మిగతా ప్రసాదాలు ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ విలేజ్ నుంచి వస్తాయి. ఆ విలేజ్ ఏంటనేది ఎవరికీ తెలియదు. అక్కడ నివసించే ఆడవాళ్లు రవికలను కూడా ధరించరు అనేది కూడా వాస్తవం కాదు. అది కూడా ఒక పుకారు మాత్రమే. అలాంటి ఒక విలేజే లేదు. ఎందుకంటే తిరుమలకి చుట్టుపక్కల 23 కిలోమీటర్ల ప్రాంతాలలో అటువంటి విలేజ్ అయితే ఎక్కడా కూడా కనబడలేదు. అలాగే తిరుమల శ్రీవారికి ఎప్పుడూ కూడా కర్పూర సేవ చేస్తూనే ఉంటారు. కానీ తిరుమల శ్రీవారి విగ్రహానికి అసలు ఏమాత్రం డ్యామేజ్ జరిగేది కాదు. దానికి కారణం ఏంటి అంటే శ్రీవారి విగ్రహం మనుషులు చెక్కింది కాదు. మనుషులు ఒక రాయిని తీసుకుని ఆ రాయిని విగ్రహంగా మార్చడం శ్రీవారి విగ్రహం విషయంలో జరగలేదు. అంతకుముందు ఏ విగ్రహానికైనా కూడా ఒక విగ్రహం అంటే ఇలా ఉండాలి, ఇలాగ చెయ్యాలి అని అనుకుంటారు. కానీ శ్రీవారి విగ్రహం విషయంలో అలా చేయలేదు. ఎందుకంటే శ్రీవారి విగ్రహం స్వయంభూ కాబట్టి. ఒకవేళ అలా కాదు అనుకున్నా కూడా మనకి బ్రహ్మాండ పురాణం చెప్పిన కథ ప్రకారం చూసుకున్నా కూడా శ్రీవారి విగ్రహం మట్టి లోపల ఉంది. దాన్ని తవ్వి బయటకు తీయడం జరిగింది. అలా అయినా కూడా శ్రీవారి విగ్రహం భూమి నుంచే వచ్చింది. శ్రీవారి విగ్రహానికి ఎక్కువగా చెమట పట్టడానికి కారణం ఏంటి? శ్రీవారికి ప్రతిరోజు కూడా ఎన్నో రకాల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలా అభిషేకాలు జరిగినప్పుడు అందులోని కొంత నీరు ఆ ప్రాంతంలోనే ఉండిపోతుంది. వాతావరణంలో వేడి కారణంగా ఆ నీరు ఆవిరయ్యి ఆ ఆవిరే శ్రీవారి విగ్రహానికి చెమట రూపంలో పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ కూడా దీని వెనక ఏదో తెలియని ఒక మర్మం ఉందనైతే ఎంతో మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది నమ్మేది ఏంటంటే అక్కడ ఉన్నది దేవుని విగ్రహం కాదు, దేవత యొక్క విగ్రహం అని. ఎందుకు అంటే శ్రీవారికి శుక్రవారం నాడే ఎక్కువగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దేవతామూర్తులు కూడా శుక్రవారం నాడే అభిషేకాలు చేస్తూ ఉంటారు. అందుకని కొంతమంది ఇలా అభిప్రాయపడతారు. కానీ దాని వెనక ఉన్న నిజం ఏంటి అంటే మహాలక్ష్మీదేవి శ్రీనివాసుడి యొక్క ఛాతీ దగ్గర ఎడమ భాగంలో అంటే గుండె దగ్గర ఉండడం జరిగింది. లక్ష్మీదేవి సిరి సంపదలకి దేవత. అందుకని లక్ష్మీదేవికి శుక్రవారం నాడు అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి శ్రీనివాసుడు కలిసే ఉన్నారు కాబట్టి వాళ్ళకి విడివిడిగా అభిషేకాలు చేయడం జరగని పని కాబట్టి శ్రీనివాసుడికి కూడా ఆ రోజు అభిషేకాలు చేస్తూ ఉంటారు. తిరుమల దేవస్థానానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తిరుమల దేవాలయానికి ఇంకొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే తిరుమలకి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా వరాహస్వామిని ముందు దర్శించుకుంటారు. ఆ తర్వాతే మెయిన్ గుడిలోకి వెళుతూ ఉంటారు. దీని వెనక ఉన్న మర్మం ఏంటి అంటే వరాహస్వామి దగ్గర తిరుమల వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకోవడం జరిగింది. ఆ అప్పు స్థలం విషయంలో తీసుకోవడం జరిగింది. తన గుడి యొక్క నిర్మాణానికి కావలసిన స్థలాన్ని వరాహస్వామి దగ్గర అప్పుగా తీసుకోవడం జరిగింది. అందుకని ఆ అప్పుకు బదులుగా తన దగ్గరకు వచ్చే భక్తులందరూ కూడా మొదట వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత మాత్రమే తన దగ్గరికి వచ్చేలా చేస్తానని వరం ఇవ్వడం జరిగిందని కొన్ని స్థల పురాణాలు అలాగే కొన్ని కథలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ మిస్టరీలన్నిటికీ కూడా మన పురాతన కాలం నాటి చరిత్ర మనకి కొంత సమాధానం చెప్పినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ 2015లో ఒక సంఘటన జరిగింది. దాని వెనక ఉన్న మిస్టరీ ఖచ్చితంగా మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆ రోజు 2015 ఫిబ్రవరి 18. ప్రతిరోజు రాత్రి శ్రీవారికి ఏకాంత సేవ చేసిన తర్వాత ముఖద్వారం అయిన బంగారు వాకిలిని తాళం వేసి కంప్లీట్ గా మూసివేయడం జరుగుతుంది. అది వాళ్ళు మూసే సమయం 12:30. దానిని 3 తాళాల ట్రిప్లికేట్ లాకింగ్ సిస్టమ్ తో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ 3 తాళాలను ఒకటి అర్చకుని దగ్గర, మరొక 2 వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ప్రతిరోజు కూడా స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాత సేవ చేస్తారు. సుప్రభాత అంటే స్వామివారికి ఆ రోజు ఉదయం చేసే మొట్టమొదటి ఆర్జిత సేవ. అయితే ఆ సుప్రభాత సేవలో పాల్గొనడానికి శ్రీలంకని యొక్క ప్రెసిడెంట్ అయిన శ్రీ మైత్రిపాల సిరిసేన గారు అక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ సుప్రభాత సేవ ఎందుకు చేస్తారో తెలుసా? యోగ నిద్రలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని నిద్ర లేపడం కోసం, అలాగే ఆయన భార్యలను కూడా నిద్ర లేపడం కోసం. శ్రీలంకన్ ప్రెసిడెంట్ వచ్చే సమయం ఆసన్నమైంది. సో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయ అర్చకుడు బంగారు వాకిలికి తాళం వేసి ఆ తాళాన్ని పక్కనే ఉన్న ద్వారపాలకుని విగ్రహం చేతిలో పెట్టి ఆ తర్వాత ప్రణామాన్ని తెలియజేసి ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఆ తాళాన్ని తీసుకుని ఆ బంగారు వాకిలిని తెరవడానికి ప్రయత్నించారు. బంగారు వాకిలి నుంచి గర్భగుడికి మధ్యలో 70 అడుగుల దూరం ఉంటుంది. అయితే ప్రతిరోజులాగే ఆ బంగారు వాకిలిని నార్మల్ గా మెల్లిగా తెరవడానికి ప్రయత్నించారు. కానీ తాళం లోపలికైతే వెళ్ళింది కానీ అది తెరుచుకోలేదు. ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది, ఏం జరుగుతుందో అర్థం కాక. తర్వాత మరలా ప్రయత్నించారు, తెరుచుకోలేదు. దాంతో ఏం చేయాలో తెలియక మరొక 2 కీ హోల్డర్స్ ఉన్నారు కదా, వారిని కూడా పిలిపించి వాళ్ళ దగ్గరున్న తాళాలతో దాన్ని తెరవడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా అది తెరుచుకోలేదు. ఆఖరిసారి అయితే ఆ తాళం అందులోంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడలేదు. అందులో కంప్లీట్ గా జామ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా షాక్, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చే సమయమైంది, సుప్రభాత సేవకు కూడా సమయమైంది. ఇంకా ఆలస్యం చేసినట్టయితే సుప్రభాత సేవకి సమయం మించిపోతుందన్న ఉద్దేశంతో టీటీడీ బోర్డుకు చెందిన హయ్యర్ అఫీషియల్స్ దాని గురించి తెలుసుకుని వెల్డింగ్ చేసి ఆ తాళాన్ని తెరవమని చెప్పారు. ఆ తర్వాత ఆ తాళం తెరుచుకుంది. ఆ తర్వాత సుప్రభాత సేవ, ఆ తర్వాత శ్రీలంకన్ ప్రెసిడెంట్ రావడం, ఇవన్నీ కూడా యథావిధంగా జరిగాయి. కానీ అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా బంగారు వాకిలి యొక్క తాళం మొట్టమొదటిసారిగా తెరుచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా జరిగిందని అడిగితే అఫీషియల్స్ ఏమని తెలియజేశారంటే అది పురాతన కాలం నాటి లాక్. దాని కారణంగా దాని లోపల ఉన్న ఇంటర్నల్ లింక్స్ అలాగే లీవర్స్ ఇవన్నీ కూడా విరిగిపోయాయి. అందువలనే ఆ కీ లోపల ఉండిపోయింది. బయటికి రావడానికి
దానికి వీలు కాలేదు అంతే అని తెలియజేశారు. నిజానికైతే ఇందులో లాజిక్ ఉంది, కానీ వాళ్ళు ఏదో ఒక విషయాన్ని దాస్తూ వచ్చారనైతే చాలా మంది అభిప్రాయపడ్డారు. నిజంగా ఆ రోజు ఏదైనా ఒక పొరపాటు జరిగిందా అంటే జరిగింది. ప్రతిరోజు కూడా బంగారు వాకిలి యొక్క తలుపులని 2 గంటల 20 నిమిషాలకు తెరుస్తారు. కానీ ఆ రోజు మాత్రం ప్రెసిడెంట్ వస్తున్నారన్న కంగారులో 2 గంటల 15 నిమిషాలకి ఆ బంగారు వాకిలిని తెరవడానికి ప్రయత్నించారు. స్వామివారి యోగ నిద్రకి భంగం కలిగించారు, స్వామివారి యొక్క ఏకాంత సమయానికి భంగం కలిగించారని తర్వాత దీని గురించి తెలియజేయడం జరిగింది. తిరుమల శ్రీవారు తన ముందు ఏ తప్పు జరిగినా కూడా క్షమించరు అనడానికి ఈ సంఘటన కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఎంతో మంది దీని గురించి వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కొన్నాళ్ల తర్వాత మాత్రమే దీని గురించిన అసలు నిజం తెలిసింది. అందుకనే ఎప్పుడు కూడా స్వామివారి విషయంలో ఏ చిన్న తప్పు చేయకూడదు. అలా చేసినట్టయితే దాని యొక్క పరిణామాలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఫాలో అవ్వాలనుకుంటే లేదా ఏదో టాపిక్ గురించి చెప్పాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.